British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. యంగ్స్టర్స్ మీద సినిమాల ప్రభావం అనుకోవచ్చు, లేకపోతే అసలు కోపతాపాలకు సంబంధించి వాళ్ళ ఇమోషన్స్ని కంట్రోల్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. సినిమాల ప్రభావం అనుకోవాలా, లేకపోతే అసలు ఇంకా దీనికి చాలా రీజన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మనము ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు నేను హీరో అంటే నేను హీరోలాగా, నాది పైచే అంటే నాది పైచేలాగా అన్నటువంటిది చాలా మట్టుకి ఈ యూత్ కొట్టుకున్నప్పుడు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మేమే హీరోలం అన్న టైప్లో వాళ్ళు బిహేవ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, తాజాగా నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. యాక్చువల్లీ ఇది సినిమా ఫైటింగ్గా అన్నంత రేంజ్లో పూర్తిగా రెండు వర్గాలు అందరు కూడా యూత్ 25 years లోపే రోడ్డు పైనే కొట్టుకున్నారు. ఇది యాక్చువల్లీ ఒక 3-4 రోజుల క్రితం జరిగింది. సీసీ ఫుటేజ్ బయటగా పడితే కానీ ఈ ఘటనకు సంబంధించి ఇన్సిడెంట్ మాత్రం బయటకు రాలేదు. ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగిందంటే నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలం తాటికొల్కి సంబంధించిన యువకులు వీళ్ళంతా. వీళ్ళిద్దరు కూడా అంటే రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఫైటింగ్. ఈ ఫైటింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే అసలు ఇది సినిమా ఫైటింగ్ అనుకోవాల్సిందే. అంత భయంకరంగా కొట్టుకున్నారు, పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఒక గ్యాంగ్ వార్ లాగా కనిపించింది. రోడ్డు పైన ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు మాత్రం నిజంగానే ఆ మధ్యలో వెళ్ళి ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అంత దారుణంగా రెండు వర్గాలు, అది కూడా యూత్, రోడ్డు పైనే కొట్టుకున్న పరిస్థితి. మొత్తం కర్రలతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న సిచ్యువేషన్ని చూశారు. సో ఈ ఘటనలో ఎవరైతే గాయాల పాలైనరో స్థానికంగా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళని కొంతమందిని అయితే హైదరాబాద్కి కూడా తరలించారు. అందులో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుతోంది. ఇది 9 మంది యువకులపై అయితే ఇప్పుడు పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. కానీ సీసీ ఫుటేజ్ చూసిన పోలీసులు కూడా ఒక రకంగా షాక్కి గురయ్యారు. అసలు ఏం జరిగిందంటే, తాటికొల్కి చెందినటువంటి రాకేష్, మహేష్ వీళ్ళిద్దరు కూడా యువకుల మధ్య ఏదో సందర్భంలో ఏదో ఒక మ్యాటర్లో ఘర్షణ జరిగింది. ఒక గ్యాంగ్ వారికి ఇదే రీజన్ అయింది. ఆ ఘటన ఏంటంటే, దసరా పండుగ రోజున వీరి మధ్యన ఒక గొడవ జరిగింది. దసరా రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొనసాగింపుగా మొన్న ఆదివారం రోజున మళ్ళీ ఇద్దరు కొట్టుకున్న సిచ్యువేషన్. అయితే ఈ గొడవ గురించి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో ఈ ఇద్దరు అంటే రాకేష్, మహేష్ కదా, మహేష్కి సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో అక్కడికి చేరుకొని వాళ్ళిద్దరినీ విడిపించేసి మహేష్ని అయితే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. బట్ ఆ గొడవలో రాకేష్ మాత్రం చాలా పెద్దదిగా చేస్తూ ఏం చేశాడంటే హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళ మిత్రుల్ని అక్కడికి పిలిపించుకున్నాడు. సో 3 బైకుల మీద అయితే 9 మంది యువకులు అక్కడ రోడ్ మీదకి కర్రలతో చేరుకోవడం, మహేష్ మీద తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం చేయడం, పూర్తిగా అసలు విచక్షణ కూడా కోల్పోయి కర్రలతోని మహేష్ని పూర్తిగా కొట్టడం. సో మహేష్ పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉంది అని మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. హైదరాబాద్కి అయితే తరలించి ఆయనకి చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గొడవ పడిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో పూర్తిగా రికార్డ్ అయ్యాయి. సో దీని బేస్డ్గానే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. గ్యాంగ్ వార్కు పాల్పడిన ఎవరైతే ఈ 9 మంది యువకులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు కూడా ఫైల్ చేసిన పరిస్థితి. ఈ యువకులందరినీ కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. అంటే వీళ్ళందరూ ఈ గ్యాంగ్ వారికి రీజన్ ఏంటంటే మెయిన్గా ఈ యువకులందరూ కూడా మందు తాగడం కావచ్చు, లేదంటే గంజాయి, ఇవి రెండు కూడా
వీళ్ళందరికీ అలవాటు ఉన్నట్టుగా పోలీసుల విచారణలో అయితే తేలింది. సో మద్యం అండ్ గంజాయి మత్తులో ఈ యువకులందరూ కూడా ఘర్షణ పడినట్టు పోలీసులు అయితే ఒక ప్రాథమికంగా నిర్ధారణకైతే వచ్చిన పరిస్థితి. సో ఈ రేంజ్లో అయితే యువకులు ఘర్షణకు దిగడం స్థానికులను ఒక రకంగా ఆందోళన అండ్ భయాందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నల్గొండలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడిన పరిస్థితి. ఆ సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే అసలు అందులో ఎందరు చనిపోయారో ఏంటో అని అనుకోవాల్సిందే. అంత దారుణంగా నడి రోడ్డు మీద ఈ గ్యాంగ్ వార్ని చూసిన వాళ్ళు అందరూ కూడా ఒక రకంగా షాక్ అయిన పరిస్థితి కనిపించింది.